ఎన్ని నిఘా నేత్రాలు పెట్టినా డ్రగ్స్ వ్యాపారం ఫ్రీగా కొనసాగుతోంది. ఈగల్ టీం జల్లెడ పెట్టి వెతుకుతున్న మాదక ద్రవ్యాలు చేతులు మారుతూనే ఉన్నాయి. గంజాయి, కొకైన్ వినియోగంతో జనం, ముఖ్యంగా యువత వినాశనాన్ని కొని తెచ్చుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల నుంచి గంజాయి రావడం ఒక వంతైతే, ఇక్కడే గంజాయి పండించే ముఠాల స్వైర విహారం మరో వంతు. ఇప్పుడు గంజాయి రవాణాకు కొత్త మార్గాలు వెతుకుతున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? వాచ్ దిస్ ABN స్పాట్లైట్. బియ్యం, పప్పులు దొరికినట్లుగా గంజాయి, కొకైన్, ఎపిడ్రిన్ దొరుకుతున్నాయి. ఆన్లైన్లో కూడా ఆర్డర్లు తీసుకుని సరఫరా చేస్తున్నారు. ఎంతో పకడ్బందీగా డ్రగ్స్ వ్యాపారం జరుగుతోంది. చివరకు ఆహార పదార్థాల మాటును కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నా పట్టుబడిన వారికి ప్రత్యామ్నాయంగా మరికొందరు పుట్టుకొస్తున్నారు. దాంతో నిఘా విభాగాలకు పని పెరిగింది. నియంత్రణ మాత్రం అంత సులభం కాదనిపిస్తోంది. డ్రగ్స్ వ్యాపారం మొత్తం తెలంగాణ రాజధాని హైదరాబాద్ చుట్టూ తిరుగుతోంది. ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా దానికి హైదరాబాద్ పాత బస్తీతో లింకు ఉందని ఒకప్పుడు చెప్పుకునేవారు. ఇప్పుడు మాత్రం అందుకు కాస్త భిన్నంగా భాగ్యనగరం మాదక ద్రవ్యాల రాజధానిగా మారే ప్రమాదం ఏర్పడింది. హైదరాబాద్ ను డ్రగ్ ఫ్రీ నగరంగా మార్చేందుకు కృషి చేస్తున్న పోలీసులకు అంతర్రాష్ట్ర డ్రగ్ స్మగ్లర్లు సవాలు విసురుతున్నారు. నగరానికి సరఫరా అవుతున్న మాదక ద్రవ్యాలను కట్టడి చేసేందుకు వివిధ విభాగాలు నిరంతరం శ్రమిస్తున్నా డ్రగ్స్ దందా కట్టడి కావడం లేదు. ఏపీ, ఒడిశాల నుంచి భారీ ఎత్తున గంజాయి, హష్ ఆయిల్ నగరానికి రవాణా అవుతుండగా MDMA, హెరాయిన్, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలు గోవా, ముంబై నుంచి గ్రేటర్లోకి పలు మార్గాల్లో చేరుతున్నాయి. ఇక విదేశాల నుంచి ఓజీ కుష్, రాజస్థాన్ నుంచి నల్లమందు, గసగసాల పౌడరు నగరానికి సరఫరా చేసేవారు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఈ డ్రగ్స్ సరఫరా, విక్రయాలను అడ్డుకునేందుకు లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్, క్రైమ్ విభాగాలతో పాటు ప్రత్యేకంగా ఈగల్ బృందాలు పనిచేస్తున్నాయి. అంతేకాకుండా ఎక్సైజ్, నార్కోటిక్ విభాగాలు సైతం డ్రగ్ పెడ్లర్లను వరుస అరెస్టులు చేస్తున్నాయి. శివారు ప్రాంతాలు ఎక్కువగా ఉన్న రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీ ఎత్తున గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలను పోలీసులు పట్టుకుంటున్నారు. కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. నిరంతరం నిఘా పెడుతున్న అంతర్రాష్ట్ర ముఠాలు ఈ దందాను బంగారు బాతుగా మార్చుకుని చాప కింద నీరులా విస్తరింపజేస్తున్నాయి. వీరికి అండగా నిలిచిన స్థానిక పెడ్లర్లు, నైజీరియన్లు తమ నెట్వర్క్ ద్వారా నగరంలో విక్రయాలు చేస్తూ వారికి ఊతమిస్తున్నారు. రాజస్థాన్ నుంచి నగరానికి నల్లమందు, పాపిస్ట్రా సీడ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తిని ఇటీవల అరెస్ట్ చేసిన రాచకొండ SOT సిబ్బంది భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. హోటల్స్, పబ్స్, బస్టాండ్లు సహా అనేక చోట్ల డ్రగ్స్ చేతులు మారుతున్నాయి. ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు డ్రగ్స్ తరలుతున్నట్లుగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లో అరకు నుంచి నగరానికి గంజాయి సరఫరా అవుతోంది. 2 ఘటనల్లో దాదాపు 100 కిలోల గంజాయి స్వాధీనమైంది. కొరియర్ ద్వారా పార్సెల్ రూపంలో గంజాయి సరఫరా చేయడం మరో పద్ధతి అని చెప్పుకోవాలి. సైబరాబాద్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి 90 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డిఫరెంట్ సోర్సెస్ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతున్నవి ఇటువంటి డ్రగ్స్ కానీ లేక కాంట్రాబాండ్ ఏదైనా సరే దాని మీద ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము వర్కౌట్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఒక రాజస్థాన్ నుంచి వచ్చేటువంటి అంటే 2 మెంబర్ గ్యాంగ్ ఇది. ఒక అక్యూజ్ని మనం పట్టుకున్నాం. లోకేష్ భరత్ అనే అతను రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన 7 కేజీల ఓపియం, అలానే 2 కేజీ పాపిస్ట్రా ఇది అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇది టోటల్ వర్త్ 1 crore వరకు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉంటుంది. దీంట్లో ఇతను ఫస్ట్ టైం చేసిన నేరం కాదు, ఇంతకుముందు కూడా ఒకసారి నేరం చేశాడు. ఆగస్టు నెలలో చెన్నై వెళ్తూ హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లో
ఒక పర్సన్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు. విదేశీ మద్యం సీసాల మాటున గంజాయి రవాణా చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. వీటన్నిటికీ మించి ఇప్పుడు మరో కొత్త రకం డ్రగ్స్ సరఫరా బయటపడింది. ఇడ్లీ, దోశ డెలివరీ రూపంలో కావలసిన వాళ్లకు గంజాయి సరఫరా చేస్తున్నారు. పోలీసుల కంట పడకుండా ఉండేందుకు ఈ కొత్త పద్ధతిని పాటిస్తున్నారు కేటుగాళ్లు. ఇటీవల పోలీసులు ఆహార సరఫరా చేసే ఓ డెలివరీ బాయ్ బ్యాగ్ తనిఖీ చేయగా షాక్ అయ్యారు. ఇడ్లీ, దోశ, చట్నీ పొట్లాల మధ్య గంజాయి ప్యాకెట్లు దాచినట్టు గుర్తించారు. మరో 20 మంది కూడా ఇదే రీతిలో సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిషేధిత ఎఫిడ్రిన్ మత్తు పదార్థాన్ని హైదరాబాద్ లో భారీగా తయారు చేసి విక్రయించేందుకు సిద్దమైన డ్రగ్స్ ముఠాను ఈగల్ పట్టుకుంది. వీరిలో 4గురిని అరెస్ట్ చేయగా ఒకరు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 220 కిలోల ఎఫిడ్రిన్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో 72 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఏపీకి చెందిన కొందరు ముఠాగా ఏర్పడి ఈజీ మనీ కోసం డ్రగ్స్ తయారు చేశారు. 3 దశల్లో మొత్తం 220 కిలోల ఎఫిడ్రిన్ తయారు చేశారు. గతంలో 2 కేసుల్లో నిందితుడుగా ఉన్న శివరామకృష్ణపై ఈగల్ నిఘా పెట్టింది. కొన్ని నెలలుగా తరచూ ఐడీఏ బొల్లారంలో ఓ పరిశ్రమకు వెళ్లడం అనుమానాస్పదంగా భావించి సోదాలు నిర్వహించారు. డ్రగ్స్ దొరకడంతో శివరామకృష్ణ మరో 3గురిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తయారీకి ఉపయోగించిన PNM లైఫ్ సైన్సెస్ పరిశ్రమను అధికారులు సీజ్ చేశారు.